వ్యూస్ ఛానల్కి స్వాగతం. తెలుగు సినిమా పరిశ్రమలో కె విశ్వనాథ్ గారికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయన దగ్గర చాలామంది అసిస్టెంట్స్గా పనిచేశారు. అయితే తర్వాత డైరెక్టర్గా వచ్చిన వాళ్ళలో మాత్రం ప్రముఖంగా చెప్పుకోదగిన వ్యక్తి గీతాకృష్ణ గారు. విశ్వనాథ్ గారు బాణీలోనే తీశారు అనే పేరు తెచ్చుకున్నటువంటి సంకీర్తన సినిమాతోటి తెలుగు సినిమాలో దర్శకుడిగా తొలి అడుగు వేశారు. ఆయన ప్రయాణం ఎలా సాగింది, ఎందుకని ఎక్కువ సినిమాలు తీయలేదు, రకరకాల విషయాలన్నీ గీతాకృష్ణ గారి దగ్గర నుంచే తెలుసుకుందాం. నేర్చుకోవడం కాదు, తెలుసుకుందాం. నమస్తే గీతాకృష్ణ. నమస్కారం అండి. ఫస్ట్ పేరు మీది గీతాకృష్ణేనండి, లేకపోతే మీరు పేరు పెట్టుకున్నారు? నా పేరు యాక్చువల్గా కృష్ణ పార్థసారథి. రెండు పేర్లు అంటే కృష్ణుడు పార్థసారథి మరి రెండు ఒకటే. ఇప్పుడు నేను పుట్టినప్పుడు ఒక స్వామీజీ ఉండేవారు మెడ్రాస్లో, మలయాళ స్వామీజీ అని. అక్కడికి వెళ్ళినప్పుడు భగవద్గీత ఒకటి, గీతామకరం అనే పుస్తకాలు కొన్నారు మా ఫాదర్. కొంచెం ఆయనకు ఆధ్యాత్మికత అంటే చాలా ఇష్టం అనమాట. అప్పుడు శాస్గిరిరావు. సో ఆయన నాకు అప్పుడు పేరు పెట్టారనమాట, వెంకటకృష్ణ పార్థసారథి అని. యాక్చువల్గా వెంకటకృష్ణ పార్థసారథి. నా కాలేజీలో ఏవికే పార్థసారథి అని ఉండేది. నేను కాలేజీలో ఆర్టికల్స్ రాస్తున్నప్పుడు అంటే విత్ రెస్పెక్ట్ ఆన్ మై ఫాదర్, గీతా మకరంలో గీత తీసుకుని కృష్ణబాబు కృష్ణ అనేవారు అనమాట జనరల్గా. సో గీతాకృష్ణ అని పెట్టుకుని నేమ్ గెజెట్లో మార్చాం అన్నిట్లోనూ. మొత్తం మార్చేసుకున్నారు, పేరు మార్చేసుకున్నారు. నాన్నగారు ఏమైనా అనుకున్నారా పేరు మార్చుకున్నందుకు? లేదు, ఆయనకి ఇష్టపడి, ఆయనకి ఇక్కడ దేనికి అపోజిషన్ లేదనుకోండి, ఏం చేస్తామన్నా అపోజిషన్ లేదు కాబట్టి సినిమా ఫీల్డ్ రాగలేము. సో మాకు ఇష్టమైన వాళ్ళని కూడా పెళ్లి చేసుకున్నాం. సో దేర్ ఇస్ నో అపోజిషన్. మాది యాక్చువల్గా చాలా లిబరల్ ఫ్యామిలీ. మాది మాధవరాయుడుపాలెం అని కడియం పక్కన, తూర్పుగోదావరి జిల్లాలో. తర్వాత చదువుకున్నంత మా ఊరిలో అండ్ గుంటూరు లయల పబ్లిక్ స్కూల్, తాడేపల్లిగూడెం, తర్వాత కాకినాడ, మెడ్రాస్. అది నా ఎడ్యుకేషన్ ప్రస్థానం వల్ల. తర్వాత విశ్వనాథ్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ అనమాట. మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజీలో BA హిస్టరీ చేశానండి. దాని తర్వాత మీరు ఇందాక అన్నారు కదా మ్యారేజ్ గురించి కూడా ఏదో అన్నారు. నేను మ్యారేజ్ గురించి చెప్పచ్చండి. నేను యాక్చువల్గా డైరెక్టర్ అయిన తర్వాత సెకండ్ ఫిలిం చేస్తున్నాను, కోకిల అని. ఆ టైంలో డాక్టర్ శ్రీలత అని ఒక ఆవిడ పరిచయం అయితే, ఆవిడ సిస్టర్ అనమాట. షీఈ్ యాక్చువల్లీ తమిళ బ్రాహ్మిన్స్ వాళ్ళు. సో ఆ అమ్మాయితోటి అంటే ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ లవ్ స్టోరీ, బట్ అండర్స్టాండింగ్లో మెచ్యూర్డ్ లవ్ లాగా అనమాట. ప్రపోజ్ చేశారు వాళ్ళే. నన్ను నోయింగ్లీ ఐఎమ్ ఏ నాన్ బ్రాహ్మిన్ అయినా కూడా మా ఇంట్లో కూడా ఎవరో అపోజిషన్ చెప్పలేదు. బికాజ్ పెళ్ళి అనేది వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటేనే వాళ్ళకి కరెక్ట్గా బతకగలరనే, వాళ్ళకి కొంచెం ప్రోగ్రెసివ్ మైండ్లో ఉన్న వాళ్ళే. మాది పల్లెటూరు అయినా కూడా మదర్ ఈస్ ఫ్రమ్ గుడ్ ఫ్యామిలీ అండ్ ఎడ్యుకేషన్ బాగానే ఉంది. దాని గురించి వాళ్ళకి ఆ లిబర్టీ మాకు ఇచ్చారు. ఏం కావాలన్నా చదువుకోండి, ఎక్కడైనా జాయిన్ అవ్వండి అనే టైప్లో ఉన్నప్పుడు, వ్యక్తిగతమైన ఇది వచ్చినప్పుడు కూడా సో ఐ సెడ్ వెన్ ఐఎమ్ వాంటెడ్ టు మ్యారీ హర్, దే సెడ్ ఓకే. ఆ విధంగా మాకు వీఆర్ బ్లెస్డ్ విత్ వన్ చైల్డ్ అండ్ నౌ హీస్ ఇన్ ఫినిష్డ్ హిస్ థింగ్ ఇన్ లైలా కాలేజ్ అండ్ ఈజ్ ఇన్ మెడ్రాస్ నౌ. ఇది బ్రీఫ్గా మీ స్టోరీ. సినిమాల్లోకి రావాలన్న ప్యాషన్ ఎట్లా, అంటే ప్యాషన్ ఉంటేనే సినిమాల్లోకి వస్తారనుకోండి, ఎట్లా అసలు మీకు ఎందుకు వచ్చింది ఆలోచన? సినిమాలు నాకు ఫస్ట్ నుంచి కూడా, నేను స్కూల్లో ఉన్నప్పుడు కూడా గోడ దూకేసి వెళ్ళిపోయి సినిమాలు చూసేవాడిని అనమాట. అది ఎలా చేశానో మిడ్ నైట్ షోకి వెళ్ళేవాడిని. ఎక్కువ ఎవరి సినిమాలు చూసేవారు? దెర్ ఇస్ నో ఎక్కువ హిందీ ఫిలిమ్స్ మెయిన్ చూసేవాడిని మెయిన్. తర్వాత రామారావు గారి ఫిల్మ్స్ అప్పుడు అవే వచ్చాయి. రాజేష్ ఖన్నా అంటే చాలా ఇష్టం అప్పుడు. తర్వాత రిషి కపూర్, తర్వాత ఇంక ఇవన్నీ. నాకు కొంచెం జ్ఞానం వచ్చి కొంచెం మెచ్యూర్డ్ స్టేజ్కి వెళ్ళిన టైంలో చూసిన బాబీ, రాజ్ కపూర్ గారి సినిమాలు అంటే చాలా ఇష్టపడేవాడిని. దెన్ కే బాలచంద్ర గారి సినిమాలు. ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి చాలా మెచ్యూర్డ్గా ఆలోచించే టైంలో కె విశ్వనాథ్ గారు, బాపు గారు, బాలచంద్ర గారు, ఈ ముగ్గురు సినిమాలు డెఫినెట్గా మిస్ అయ్యేవాడిని కాదు. ఎవ్రీ ఫిలిం చూశాను. తర్వాత స్టేజ్లో ఐ డన్ ఏ రీసెర్చ్ ఆన్ కె విశ్వనాథ్ ఆల్సో. అండ్ బాలచంద్ర గారి దగ్గర జాయిన్ అవ్వాలనే ప్రయత్నించాను ముందు. నాకు తమిళ్ సరిగ్గా రాదని చెప్పేసి ఆయన తెలుగు సినిమా నేను డైరెక్ట్గా చేస్తాను అప్పుడు చెయ్యి అని అన్నారు.
ఫస్ట్గా. తర్వాత బాపు గారి దగ్గరికి వెళ్ళాను. బాపు గారు అంటే మా ఊర్లో మా పొలాల్లో సినిమా తీయటం, కడియం పక్కన. అంతా గోదావరి ఒడ్డునే తీస్తారు కదా. సో ఇప్పుడు అక్కడ ఆయనతో పనిచేసిన కెమెరామెన్ కూడా ఈజ్ గోయింగ్ టు వర్క్ విత్ మీ నౌ, బాబా అజ్మీ అని. సో ఈ మధ్య త్రిభంగ్ అనే కాజల్ సినిమా, హిందీ కాజల్ అమ్మాయి పేరు, ఆవిడ వాళ్ళ ఓన్ ఫిల్మ్ కూడా చేశాడు అతను. అండ్ బాబు గారు అప్పుడే నేను తెలిసి నాకు ఆయన. సో బాపు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆయన పెళ్ళిడు పిల్లలు అనే సినిమా హిందీ చేస్తున్నారు శారదా స్టూడియోస్ వాళ్ళు. అది నాకు తెలుగు చేసినప్పుడు చేదురుగానే అన్నారు. నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత అనమాట. తర్వాత నాకు ఏడుది నాగేశ్వరరావు గారు పరిచయం అవ్వటం వలన ఏడుది నాగేశ్వరరావు, జయకృష్ణ అండ్ అల్లు అరవింద్ ఒకే రూమ్లో ఎక్కడ ఉన్నారు ఒక ఆఫీస్లో. వాళ్ళు ముగ్గురు ఒకేసారి కలిశాను. నాకు కృష్ణ గారు పరిచయం చేస్తారా అని. అప్పుడు ఆయన సాగర్ సంగం సినిమా ప్లాన్ చేస్తున్నారు అనమాట. పరిచయం చేస్తాను, రికమెండేషన్ ఆయనకి ఇష్టం, నాకు ఇష్టం ఉండదని అన్నాను అనమాట. పరిచయం చేయండి, నేను నా గురించి చెప్పుకుంటాను, ఇలా ఆయన దగ్గర చేయాలని ఉంది కొంతకాలం అని చెప్పేసి అంటే మొన్నటి రమ్మన్నారు. ఆయన ఆఫీస్కి వెళ్ళి కలిశాను అనమాట. ఏడుది నాగేశ్వరరావు గారు కొత్తగా హౌస్ కొనుక్కున్నారు శంకరాభరణం అని, ఇల్లు తరబెట్టి. శంకరాభరణం చాలామంది పెట్టుకున్నారండి. ఈయన పుణ్యం అంట చాలామంది ఇల్లు ఆయన కట్టుకున్నారనమాట. ఎంతకంటే పెద్ద ఇల్లు కట్టాడు ఆయన బెంగళూరు డిస్ట్రిబ్యూటర్ ప్రభు గారని. ఈ ప్రొడ్యూసర్ గారు కట్టారంటే అర్థం ఉంది. ఆయన డిస్ట్రిబ్యూటర్ అంటే ఈయన కంటే ఎక్కువ సంపాదించడం అనమాట. ఆయన చామరాజపేటలో శంకరాభరణం పెద్ద ఎంబోజింగ్ లెటర్స్ రాసి ఆయన వంచాడు. మంచి తెలియనే అంటే శంకరాభరణం మీద సంపాదించారు కాబట్టి ఆ విధంగా పెట్టుకున్నారు వాళ్ళు. నేను ఊరినే చెప్తాను, దట్ ఈస్ బికాస్ ఆఫ్ విశ్వనాథ్ గారు. సో ఎవరైనా పెట్టుకోవచ్చు యాక్చువల్గా. బట్ అక్కడికి వెళ్ళి కలిసినప్పుడు ఆయన ఫస్ట్ డిస్కషన్ అయ్యి వస్తున్నట్టున్నారు కిందకి ఫస్ట్ ఫ్లోర్ నుంచి. దెన్ నాగేశ్వర గారు ఇంట్రడ్యూస్ చేశారు. నేను పల్లా కాలేజీలో చదువుకున్నాను అని చెప్పి ఇలా ఐఎమ్ సో ప్యాషనేట్ అబౌట్ ఫిల్మ్ మేకింగ్. ఎక్కడికి పోనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుదాం అనుకుంటే అక్కడ 3 years చదివి మళ్ళీ మీలాంటి వాళ్ళ దగ్గర ఇంకొక 3 సంవత్సరాలు పనిచేయడం నాకు అంత లాంగ్ ఇష్టం లేక ఐ ఆప్టెడ్ ఫర్ దిస్ సార్, మీరు అవకాశం ఇస్తే మీ దగ్గర చేస్తాను. నేను బాలచంద్ర గారి దగ్గరికి వెళ్ళాను అని చెప్పాను, బాపు గారి దగ్గరికి వెళ్ళానని చెప్పాను. ఇలా ఇందాక చెప్పినట్టు చెప్పాను అనమాట. సో యూ వర్క్ విత్ మీ అన్నారు అనమాట. తర్వాత దట్ ఈస్ హౌ ఐ కంటిన్యూడ్. సాగర్ సంఘం నుంచి 3 సంవత్సరాలు ఆయన దగ్గర చేస్తాను. 3.5 years చేశాను. నేను ఆయన చెప్పాను ఆ విషయం. 3.5 years తర్వాత నేను డైరెక్ట్గా చేస్తాను అంటే నా ఉద్దేశం ఏంటంటే అప్పటిలో నేను డైరెక్ట్ అవ్వకపోతే అడ్వర్టైజింగ్ వెళ్ళిపోదామని. నాకు అడ్వర్టైజింగ్ ఫీల్డ్ అంటే ఒకటి చాలా ఇష్టం నాకు యాక్చువల్గా. సో క్రియేటివ్ ఫీల్డ్ అంచేత అండ్ ఆల్సో మనీ మేకింగ్ ఇక్కడ అడ్వర్టైజింగ్లో మీరు కెన్ మేక్ లాట్ ఆఫ్ మనీ అనమాట. సో దాని గురించి సరే అన్నారు ఆయన. అలాగే సాగర సంగమం, జనని జన్మభూమి మధ్యలో చిన్న టెక్నికల్ జాబ్స్ చేసాం. సుర్ సంగం అని హిందీ శంకరాభరణం, ఆయనకి దానికి టెక్నికల్గా వర్క్ చేయమన్నారు, ఎఫెక్ట్స్ అనేవి ఇవి చేయమన్నారు విశ్వనాథ్ గారు. ఒక 15 రోజులు చేసాం. అలాగే తర్వాత స్వాతిముత్యం, సాగర సంగమం, స్వాతిముత్యం. సాగర సంగమం, జనని జన్మభూమి, స్వాతిముత్యం. స్వాతిముత్యమే లాస్ట్ ఫిల్మ్ అనమాట. ఆ ఫిల్మ్ చేస్తున్నప్పుడే నాకు అవకాశం వచ్చింది. నాకు అప్పుడు సంకీర్తన అనే ఫిల్మ్ చేశాను అనమాట. దాని తర్వాత కూడా అప్పుడప్పుడు అలాగా ఆయన బర్త్డేకి నేను వెళ్ళేదానికంటే నేను నా బర్త్డేకి వెళ్ళి ఆయనకి దండం పెడతాను. అంతే కదా మరి ఆశీర్వాదం. నేను ఆయన బర్త్డేకి వెళ్ళటం అనేది అందరూ వెళ్తారు యాక్చువల్గా. నేను ఐ డోంట్ అంత పెద్ద ఇంపార్టెన్స్ ఇచ్చేవాడిని కాదు, చాలామంది వస్తారని. కానీ ఒకసారి మటు నాకు ఈ ఫిల్మ్ స్కూల్ పెట్టిన తర్వాత ఈ స్టూడెంట్స్ అందరూ అడిగారు, మీ గురువుగారు బర్త్డేకి వెళ్ళినప్పుడు మా గురువుగారితో ఆ గురువుగారి దగ్గరికి వెళ్తామని చెప్పారు. అప్పుడు 15 మంది 20 మందిని విజయవాడ, విశాఖపట్నంలో చదువుకున్న వాళ్ళందరినీ డైరెక్షన్ స్టూడెంట్స్ని, యాక్టింగ్ స్టూడెంట్స్ తీసుకెళ్ళాను.